జన్మతః ఏ మనిషైనా అప్పుల్లోనే పుడతాడా? అవుననే అంటోంది మన శాస్త్రం. తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. తల్లి కడుపులో ఉండగానే మనిషి రుణంతో పుడతాడట. అవే 3 రుణాలు. అవి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ 3 రుణాలను మనిషి తప్పకుండా తన జీవితంలో తీర్చివేయాలి. లేదంటే ఈ జన్మకు పరిపూర్ణత ఇవ్వదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రకృతి, పంచభూతాలు దేవరుణం కిందికి వస్తాయి. భగవంతునికి పూజలు, ఆరాధనలు నిర్వహించడం ద్వారా దేవరుణాన్ని తీర్చుకోవాలి. మన జీవితం చక్కగా సాగేందుకు మన పూర్వీకులైన ఋషులు ఎంతో తపస్సు చేసి ఆ తపో జ్ఞానంతో సంపాదించిన జ్ఞానమే మనం ఈనాడు అనుభవిస్తున్న జ్ఞాన సంపద. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన ఋషులకు మనం రుణం తీర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం ఇతరులకు అంటే రేపటి తరానికి పంచడం ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం కలుగుతుంది. అదే ఋషి రుణం. ఇక పితృ రుణం మన పూర్వీకులను ఆరాధించడం అన్నది. సంతానాన్ని సక్రమంగా పోషించడం, పితృకార్యాలను నిర్వర్తించడం, వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం. ఇదే పితృరుణం. ఈ పితృరుణాన్ని తప్పకుండా తీర్చుకోవాలి. మనం ఈ రోజు ఈ శరీరంతో ఆరోగ్యంగా ఇలా ఉన్నాము అంటే అది మన పూర్వీకుల యొక్క భిక్షే. అందువల్ల ఆ రుణాన్ని తప్పక మనం తీర్చుకోవాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవే ఆ 3 రుణాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు. అదే వేటు న్యూస్.